హాయ్ అండి. మా హిమ్మునాన్నకి నాకు అంగన్వాడీలో సరుకులు ఇచ్చారని చెప్పాను కదండీ! ఏమేమి ఇచ్చారో డీటెయిల్‌గా అయితే ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను రండి. ఇగోండి 6 లీటర్ల పాల ప్యాకెట్లు అయితే ఇచ్చారు. 6 లీటర్లు అంటే 5 లీటర్లు నాకైతే ఇచ్చారు. అలాగే లీటర్‌న్నర అయితే మా హిమ్మునాన్నకి ఇచ్చారు. 1/2 లీటర్ ఇంకా తీసుకురాలేదండి. అలాగే హాఫ్ లీటరు ఆయిల్ ప్యాకెట్ అయితే ఇచ్చారండి. ఆయిల్ ఇగోండి డబ్బాలేసి ఇచ్చారు. అలాగే గుడ్లయితే నాకు 25 గుడ్లు ఇచ్చారు. మా హిమ్మునాన్నకేమో 13 గుడ్లయితే ఇచ్చారండి. అంటే 15 రోజులు కనేసి 13 గుడ్లయితే ఇచ్చారు. మొత్తం 38 గుడ్లయితే డబ్బాలో అయితే ఏసేసాము. అలాగే ఇంకా సరుకులేమి ఇచ్చారో చూపిస్తాను రండి మీకు డీటెయిల్‌గా. ఇదిగోండి బెల్లం ముక్క అయితే ఒకటి ఇచ్చారండి. అలాగే పల్లీలు చెక్కి పలుకులు చెక్కి ఉంటుంది కదా! అది ఇచ్చారు. ఆల్రెడీ మేము ఓపెన్ చేసి తినేసాము. అలాగే ఇదిగోండి ఎండు ఖర్జూరం అయితే ఇచ్చారండి. అలాగే రాగి పిండి అయితే 2 ప్యాకెట్లు అయితే ఇచ్చారండి. అంటే సోడి పిండి అండి. మనం సోలు ఆడించుకొని ఉంటాం కదా! అదైతే ఇచ్చారు. అలాగే కందిపప్పు అయితే ఇచ్చారండి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక కేజీ కందిపప్పు అయితే ఇచ్చారు. అలాగే అటుకులు అయితే కేజీ ఇచ్చారండి. అటుకులు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అటుకులు. ఇంకా అలాగే బియ్యం అయితే 3 కేజీలు ఇచ్చారండి. కోటా బియ్యం ఉంటాయి కదండీ! ఆరేసే ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేశారంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చాలామంది కొనుక్కునే లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. అలాగే బాలామృతం కూడా ఇచ్చారండి మా నాన్నకి. ఇంకా తినమనేసి వాడైతే తినట్లేదులేండి. గవర్నమెంట్ అయితే ఇవన్నీ ప్రొవైడ్ చేసిందండి. 11 సరుకులైతే ఇచ్చారు. 11 రకాల సరుకులైతే ఉన్నాయండి ప్రెగ్నెంట్ వాళ్ళకి. అలాగే చిన్నపిల్లలకి తినమని, వండుకోమని అయితే ఇచ్చారండి. చాలామందికి యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాగ తీసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.